కమ్ బ్యాక్. ఢిల్లీలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాతకి అని ఆమె కామెంట్ ఇచ్చింది, దాన్ని ఎట్లా చూస్తారు? ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే అది పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి వారు ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకొని ఒకవేళ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్తున్నారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే కామెంట్లు సీఎం పైన తరహా చేశారు, ప్రభుత్వం పైన అవినీతి చేస్తారు మంత్రులను కూడా పెద్ద ఎత్తున కామెంట్లు ఇస్తారు. కానీ అక్కడ కూడా మీరు చర్యలు తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉండి కూడా ఈ చర్యలు చేపట్టకపోవడం ఎట్లా చూడాలి? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అంటే ప్రతి వ్యక్తిని చర్య తీసుకోవటమో సస్పెండ్ చేయటమో కాదు. వారు అడుగుతున్నటువంటి వారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అయితే అక్కడితో పరిష్కారం చేస్తాం, లేకపోతే అప్పుడు చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అది రాజగోపాల్ రెడ్డి గారు కానీ డాక్టర్ చిన్నారెడ్డి గారు కానీ ఎవరైనా కానీ పార్టీకి లోబడే మాట్లాడాలి తప్ప పార్టీ ప్రణాళికను దాటి మాట్లాడి లక్ష్మణ రేఖను దాటితే చర్యలు తప్పు. మీ చేతుల్లో ఏం లేదా సార్? మీరే నిర్ణయం తీసుకోలేదా? ప్రణాళిక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నా దగ్గర ఉన్నటువంటి హక్కులన్నింటినీ ఉపయోగించి ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని సరిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉంది. సుస్మిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రేవూరి కౌంటర్ ఇచ్చారు. ముందే కోయిల కూసిందంటూ సుస్మిత మాట్లాడుతున్నారన్నారు. టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తామన్నారు రేవూరి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై మల్లు రవి స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుస్మిత వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, సుస్మిత వ్యాఖ్యలపైన
క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించినట్లు తెలుస్తా ఉంది. ఏంటి అప్డేట్స్? నవీన్, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత కొద్దిసేపటి క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఇన్ఛార్జి మల్లు రవి కూడా దీన్ని కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తర్వాత వరంగల్లో కూడా నేతలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ముందు చేసినటువంటి షెడ్యూల్ ప్రకారము ఇవాళ వేరే అంశాల మీద ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి కొద్దిసేపు క్రితమే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కూడా వాళ్ళు కొండా వ్యాఖ్యలపైన, కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలపైన వాళ్ళు తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే నాగరాజు అయితే పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ, ఆమె కాంగ్రెస్ కార్యకర్త కూడా కాదు, ఆమెను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తెలియాలి, సీఎం కాలు గోటికి కూడా సరిపోయినటువంటి వ్యక్తులు ఆయన పైన విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. పెద్ద మొత్తంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఈ అంశం మీద స్పందిస్తా ఉన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే నాగరాజు వీళ్ళంతా కూడా విలేకరుల సమావేశంలో పాల్గొని కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలను అయితే వాళ్ళు అయితే తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇవి ఎవరు వెనక ఉండి ప్రోత్సహించారు, కొండా సుష్మిత పటేల్ ని ఎవరు, ఆమె వెనక ఉండి ప్రోత్సహించినటువంటి వాళ్ళెవరు అనేటువంటి కాంగ్రెస్ లో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంత కుట్ర జరుగుతుందన్నటువంటి విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.